మనం రోజు మాట్లాడేటప్పుడు కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, గతంలో ఒక సమయానికి ఒక పని జరుగుతుంది. ఆ పని జరిగేటప్పటికి జస్ట్ ఒక పని పూర్తయి ఉంటుంది. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ అంటాం. ఉదాహరణకి నిన్న సాయంత్రం రైల్వే స్టేషన్కి వెళ్ళాను, అప్పుడే రైలు వెళ్ళిపోయింది అంటాం. అంటే మనం వెళ్ళడానికి ముందు జస్ట్ ఇంకొక పని జరిగింది. ఈ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ చెప్పేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్టు అంటే నామవాచకం నౌన్ ప్రొనౌన్, తర్వాత హ్యాడ్, నెక్స్ట్ V3 పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ రెండు సంఘటనలు పాస్ట్లోనే జరుగుంటాయి. ఒక పని జరిగినప్పుడు అప్పుడే ఒక పని పూర్తయి ఉండడము అనేది రెండు పాస్ట్లోనే ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, సింగిల్, ప్లూరల్ నౌన్స్ ఏదైనప్పటికీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అయితే హ్యాడ్, నెగిటివ్ సెంటెన్సెస్ అయితే హ్యాడ్ నాట్ ఉపయోగిస్తాము. ఇక చూడండి, షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్. ఆమె ఆఫీస్కి వెళ్ళింది. వెన్ ఐ వెంట్, నేను వెళ్ళే సమయానికి ఆమె ఆఫీస్కి వెళ్ళింది అప్పుడే అంటాం. షీ హ్యాడ్ గాన్ అంటే ఆమె వెళ్ళింది జస్ట్ ఇప్పుడు, వెన్ ఐ వెంట్ నేను వెళ్ళినప్పుడు అని. ఆమె అప్పుడు ఆఫీస్కి వెళ్ళిందా అని క్వశ్చన్ అడగాలి. హ్యాడ్ని సబ్జెక్ట్ ముందు రాస్తాం. హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్, ఆమె అప్పుడు ఆఫీస్కి వెళ్ళిందా అవుతుంది. ఇక దీన్ని మళ్ళీ ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చాలంటే WH వర్డ్ బిగినింగ్లో వాడతాం. వై హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్, ఆమె అప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది ఇట్లా అడుగుతాం. ఇవి పాజిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ సెంటెన్సెస్ అయితే ఎలా ఉంటాయంటే, హ్యాడ్ తర్వాత నాట్ ఉంటుంది. చూడండి, ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు అంటాం. షీ హ్యాడ్ నాట్ గాన్ టు ఆఫీస్ వెన్ ఐ కేమ్, నేను వచ్చినప్పుడు ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు అప్పుడే అని. రెండు యాక్షన్స్ పాజిటివ్ ఉంటాయి. ఒక పని జరిగినప్పుడు ఇంకో పని జస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది, లేదా కంప్లీట్ కాకపోయి ఉంటుంది అని చెప్పడానికి హ్యాడ్ నాట్ ఉపయోగిస్తాం. ఆమె ఆఫీస్కి వెళ్ళలేదా అప్పుడే అంటాం. క్వశ్చన్, హ్యాడింట్ షీ గాన్ టు ఆఫీస్, ఆమె ఆఫీస్కి వెళ్ళలేదా అంటాం. దీన్ని నెగిటివ్గా చెప్పాలంటే, వై హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్, ఆమె అప్పుడే ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు, టైం అయిపోయింది కదా అని చెప్తాం. ఇట్లా పాస్ట్లో ఒక పని జరిగే సమయానికి జస్ట్ మరొక యాక్షన్ మరొక పని జరిగింది అని చెప్పడానికి హ్యాడ్ ఉపయోగిస్తాం. జరగలేదు అని చెప్పడానికి హ్యాడ్ నాట్ ఉపయోగిస్తాం. పాజిటివ్ క్వశ్చన్స్ అయితే హ్యాడ్ సబ్జెక్ట్స్ ముందు ఉంటుంది. నెగిటివ్ క్వశ్చన్స్ అయితే హ్యాడ్ నాట్ కాంట్రాస్ట్గా హ్యాడింట్గా సబ్జెక్ట్కి ముందు రాస్తాం. ఈ విధంగా ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా హ్యాడ్ నాట్ ఉపయోగిస్తాం. మరికొన్ని సెంటెన్సెస్ని తయారు చేయాలి.